జీన్స్ టీ షర్ట్ వేసుకోవాలి మినిమం మినిమం ఓకే మ్యాక్సిమం లేకుండా వెళ్ళచ్చు అని నాకు అక్కడ అర్థమైంది. నేనన్నా నీ ఇన్వెస్టిగేషన్ వద్దు, నీ పిండా కూడా వద్దు, ఇవన్నీ నేను వేసుకుని నేను ఎక్కడ రావాలి, కానీ కేసు అవసరం నాకు అక్కడ. ఓకే అదే అక్కడ ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఆ పబ్ని తర్వాత ముయించేసాం, సక్సెస్ఫుల్గా ముయించేసాం. చాలా పెద్ద వ్యక్తి నడుపుతున్నటువంటి పబ్. ఓకే, అది వెళ్ళిన తర్వాత ఆ పబ్లోకి నేను వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం పోయినానేమో, నేను హోస్ట్లోనే ఉంటాను, మిగిలిన వాళ్ళు ఉండరు కదా. అక్కడ చూసినన్ని దారుణాలమ్మా, నిజం చెప్తున్నాను కదా. అప్పటి నుంచి విపరీతమైనటువంటి కోపం నాకు. ఎక్కడ కోపం, ఎవరి మీద కోపం అంటే కుటుంబ వ్యవస్థల మీద కోపం వచ్చేసింది. అరే, ఇంట్లో ఉన్నటువంటి 14 సంవత్సరాల పిల్లలు మీరు నమ్మరండి, 14 సంవత్సరాల పిల్ల ఒక 25 ఏళ్ల వాడిని బాయ్ ఫ్రెండ్గా తీసుకొని వస్తుంది, అది లేదా 30 ఏళ్ళు దాటిన వాడికి గర్ల్ ఫ్రెండ్. అది అక్కడికి వచ్చిన తర్వాత ఈ చేతి మీద ఏదో వేసుకుంటారు, ఇది ఇలా అంటారనమాట. అందరు రావడం కారులో అక్కడ ఆవడం, ఎందుకంటే ఇక్కడి నుంచే మేము స్టార్ట్, ఎక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కీన్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. కార్లు ఆగుతున్నాయి, ఆడపిల్లలు ఇక్కడ ఏదో ఒక చిన్న ఇది పెట్టుకుంటున్నారు, ఇలా అంటున్నారు. నేనన్నా ఇదేంటి పచ్చడి నాకినట్టు నాకుతున్నారు, ఇట్లా చేయి పెట్టుకునేది అంతే కదా. మన ఊర్లో రోడ్డు పచ్చడి చేసిన తర్వాత ఇట్లా పెడతారు, టేస్ట్ చూడమని, ఉప్పు కారం, పచ్చడి నాకినట్టు ఏంటి పచ్చడి నాకినట్టు నాకుతున్నారు వీళ్ళు ఏంటి అని చెప్పేసి అని పక్కన అడిగి, ఏంట్రా పచ్చడి నాకినట్టు నాకుతున్నారు వాళ్ళు, ఏం పచ్చడి తిని వెళ్తారా లోపలికి. మేడం దాన్ని ఏదో అంటారంటండి, టకీలానా ఏదో సరిగా పేరు గుర్తు రావట్లేదు నాకు, అది డ్రగ్ అంట. అది ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు అది వేసుకుంటారు, వేసుకుంటే గాల్లో తేల్తారు, వాళ్ళ శరీరం వాళ్ళ దీంట్లో ఉండదు. ఇట్స్ ఎ డ్రగ్. 14 ఏళ్ల పిల్లలు నిజంగా వణికిపోయినా నేనైతే. 14 ఏళ్ల పిల్లలు, 14 సంవత్సరాలు, 14 సంవత్సరాల నుంచి మొదలైతే 25 ఏళ్ల దగ్గర 40. ఈ మైనారిటీలకి ఎంట్రీ లేదు కదా పబ్బుల్లో. ఎవరు చెప్పారు మీకు? అంటే మామూలుగా రూల్స్ అయితే అవే కదా, మైనర్ ఆధార్ కార్డ్ ఏదో చూపిస్తారు, వెళ్తారు, ఓన్లీ మేజర్లు మాత్రమే అలౌడ్ అని చెప్తారు కదా. కరెక్ట్గా నేను మైనర్లే, మీరు మైనర్లకే ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆధార్ కార్డు చూపించే వెళ్తారు, కానీ ఎలా ఎంట్రీ వస్తుంది దాంట్లోకి చెప్పండి. అదే మరి ఆధార్ కార్డులో వయసు తెలిసిపోతుంది కదా, మరి ఆధార్ కార్డులు వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు వెళ్ళి డ్రైవ్ వెళ్దాం రండి. ఒక్కొక్క పబ్లో ఈ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మనం తీసుకొని వెళ్దాం, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు. ఫేక్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు చూద్దాం. ఆధార్ కార్డులు కూడా ఫేక్ తయారు చేసేటటువంటి తెలివితేటలు మన పిల్లల్లో ఉన్నాయి, ఎవడో తయారు చేసి ఇవ్వడం. ఓకే, ఈ పిల్లలు తెలివితేటలు ఎక్కడ వాడుతున్నారు అనంటే తాగి ఎక్కడ పడిపోదామా అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి అలవాట్లకి ఈ శరీరాన్ని నాశనం చేసుకుని సంస్కృతిని భ్రష్టు పట్టించి వాళ్ళకు వాళ్ళు నాశనం అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ బాధ ఎందుకు పడుతున్నామంటేనమ్మా, కొంతమంది సోకాళ్ళు జనాలకి తెలియాల్సింది ఏంటంటే సంస్కృతి అని ఎందుకు పడుతున్నామంటే, సంస్కృతిని తీసేసి నువ్వు విచ్చలవిడితనాన్ని నువ్వు ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే ఎవడిష్టం వాడిది అని ఈరోజు టీనేజ్ పిల్లలు పబ్బుల్లో ఉంటున్నారు. వాళ్ళ తెలివితేటలు ఎక్కడంటే ఇదేంటి 18+ ఆధార్ కార్డు క్రియేట్ చేసి మరి పబ్బు వాడికి కూడా తెలుసు వాడు 14 అన్న సంగతి, ఆమె 14 అన్న సంగతి, కానీ పబ్బు వాడికి కావాల్సింది డబ్బు. కాబట్టి వాడు దానికోసం ఎలా చేస్తాడు. ఈ ఆధార్ కార్డు ఎందుకు, పొరపాటున మైనర్లు ఉన్నారని ఎవరైనా రైడ్ చేస్తే వాడి సెక్యూరిటీ కింద, నాట్